మనం రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచంలోనే ఉన్నటువంటి అనేక దేశాల రాజ్యాంగాలన్నింటిని కూడా రంగరించి క్షుణ్ణంగా చదివి అన్ని దేశాల రాజ్యాంగాల్లో ఉన్నటువంటి మేలైనటువంటి విషయాలన్నింటిని కూడా క్రోడీకరించి భారతదేశానికి దశ దిశ నిర్దేశం అందించడానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్. అది మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కలలు కన్నటువంటి, కోరుకున్నటువంటి, ఆశించినటువంటి విషయం సమసమాజ నిర్మాణం. ఈ సమసమాజ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. బాబాసాహెబ్ డాక్టర్ కన్నటువంటి కళను సాకారం చేయడానికి ఆయన నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఆయన బాటలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆయన ఆశలను, ఆశయాలను, ఆదర్శాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నారు అంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని స్థాపించినటువంటి ఘనత కూడా మన ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాకుండా కేవలం విగ్రహాలు స్థాపించడానికే పరిమితం కాకుండా విగ్రహాలు స్థాపించి ప్రతిష్టలు చేసి దండలు వేసి మర్చిపోయేటువంటి ఈ రోజుల్లో ఆయన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క కళను సాకారం చేయడానికి పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకుని వారికి అండగా నిలిచి వారికి చేదోడు బాదోడుగా ఉంటూ వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అనేక రకాలుగా కృషి చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బాటలో మనమంతా పయనించాలని బాబాసాహెబ్ డాక్టర్ కలగన్నటువంటి కళ, ఈ సమసమాజ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యజ్ఞంగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అండగా నిలవాలని ఈ జయంతి సందర్భంలో నేను అందరినీ కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.